వరంగల్ జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి ఆదేశాల మేరకు స్థానిక 5వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, కాలనీ ప్రెసిడెంట్ నరేందర్ గారి ఆధ్వర్యంలో స్థానిక వినాయక నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బొమ్మక రాజేష్, చుక్కల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొప్పుల శంకర్, ఓదలు గడ్డం శ్రీనివాస్, సింహాచలం మరియు డివిజన్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కాలనీకి విచ్చేసినటువంటి మన మహంకాళి స్వామి అన్న గారు, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బొంతల స్వామి అన్న గారికి, బొంతల రాజేష్ అన్న గారికి పెద్దలందరికీ, మిగతా వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. మా వినాయక నగర్ కాలనీ వాసుల తరఫున నమస్సుమాంజలు. మాకు ఎప్పటి నుంచో ఇప్పుడు ఇక్కడ ఈ డ్రైనేజీ కానీ, మౌలిక సదుపాయాలటువంటి ఈ మన మంచినీటి పైప్ లైన్ కానీ, కరెంట్ లైన్ కానీ, డ్రైనేజీ, సీసీ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు మహంకాళి సోమన్న గారు చెప్పడంతోనే వాళ్ళు వెంటనే స్పందించి మా కాలనీకి వచ్చి, కొత్త కాలనీ అయినా కానీ మాకు ఇంకా ఇంతకుముందు కూడా ఎంతో సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కూడా మీకు మేము ఉన్నాము అండగా, ఇంటికి పెద్ద కొడుకులాగా అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చి మాకు ప్రతిదీ కొత్త కాలనీకి కూడా ఇంత తొందరగా వేరే ఎక్కడ ఏ లీడరు, ఏ నాయకుడు చేయలేని విధంగా ఇంత తొందరగా పనులు మాకు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యే గారికి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, మనాలి మేడం గారికి ప్రత్యేకంగా మా కాలనీ వాసులందరి తరఫున, మహిళల తరఫున, మా అందరి తరఫున కృతజ్ఞతలు. మేము ఎప్పుడూ వాళ్ళందరికీ రుణపడి ఉంటాము. ఇలాగే ప్రతి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. ప్రతి డివిజన్లో అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తాయి. ఇదే విధంగా అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతుంది. మన రామగుండం కూడా అదే అన్ని మండలాల కన్నా ముందంజలో ఉంటుందని కోరుకుంటున్నాను. మాకు ఇంత తొందరగా మాకు ఇంత అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి నాయకులందరికీ, ఎమ్మెల్యే గారందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ కాలనీ అంతా కూడా పోతుంది అనే పరిస్థితులలో ఈ కాలనీకి ఇబ్బంది ఉన్నది. చెరువు పక్కకే ఇళ్లున్నాయి. ఈ ఇళ్లన్నీ పోతాయని చెప్పేసి ఆ రోజు జిల్లా కలెక్టర్ వాళ్ళందరూ ఇబ్బందులకు గురి చేసిన సమయంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, వారి సతీమణి ఇద్దరు కూడా మాట్లాడేసి తప్పకుండా ఈ కాలనీ వీళ్ళందరూ మా వాళ్ళు ఒక్కొక్కరు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి ఆ కాలనీని కాపాడాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు నిర్ణయం తీసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారితో, అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడి ఈ కాలనీని కాపాడింది గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు అనేది ఇక్కడ ఉన్న అందరికీ విదితమే.